కొన్ని మనం ఒక స్థాయికి చేరినప్పుడు, ఓ పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ప్రజల ఆలోచనల్ని గ్రౌండ్ లెవెల్కి ఆలోచిస్తూ మాట్లాడాలి. లేకపోతే అది పెద్ద ప్రమాదం. చంద్రబాబు గారు నిన్న ఇస్తున్నటువంటి పిలుపు ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి పట్టాదారు పుస్తకాలు చించి అవతల పడేయండి, నేను వచ్చాక కొత్త పాస్బుక్లు ఇస్తాను. జగన్ ల్యాండ్ చట్టంతో సెంటు భూమి అయినా అమ్ముకోలేము, నేను వచ్చాక కొత్త పాస్బుక్లు ఇస్తాను. అంతవరకు బాగానే ఉంది. జగన్ ఫోటోతో ఉన్న వాటిని చించేయండి. ఇది ఆయన చంద్రబాబు గారి స్టేట్మెంట్. ఎందుకు ఈ స్టేట్మెంటు? ఇప్పుడు వాళ్ళు కాగితం చించేస్తారు, అప్పుడు కొత్తది ఎట్ట తెలుసుద్ది వాళ్ళకి? ముందు ఆ కాగితాల దగ్గర పెట్టుకోండి, నేను రాగానే జగన్ బొమ్మ కానీ నా బొమ్మ కానీ ఏ బొమ్మ లేకుండా మీకు ఒరిజినల్ ప్రభుత్వపు లోగోతో ఇస్తాను, అవి మీకు పనికి వస్తాయి అని చెప్పాలి. అట్లాగే సెంటు భూమి కూడా అమ్ముకోవడానికి వీలు లేనటువంటిది అయ్యే కదా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నటువంటిది. అంతకుముందు మనం ఇవ్వలేదు కదా ఒక్కసారి కూడా. ఇది ఒక ఎత్తు. రెండవది, క్రిందసారి ఇట్లాగే 2014 ముందు ఏం చెప్పారు, మీరు ఎవ్వరూ అప్పులు కట్టబాకండి, వదిలేసేయండి, నేను వచ్చాక కడతాను, అడిగితే మా బాబు వచ్చి కడతాడని చెప్పండి, మా బాబాన్న వచ్చి కడతాడని చెప్పండి, మా చంద్రన్న వచ్చి కడతాడని చెప్పండి అని చెప్పారు. అలాగే డ్వాక్రా మహిళలకి అదే చెప్పారు. తీరా చూస్తే వాళ్ళందరూ కట్టకపోతే చివరికి అప్పులు పాలైపోయారు, వాళ్ళందరూ డిఫాల్టర్లుగా మిగిలిపోయారు. కాబట్టి పిలుపులు అవసరమా? నేను వచ్చాక మారుస్తానని చెప్పడం వరకు బాగానే ఉంటుంది. చించి పడేయండి అంటే పాపం అమాయకులు ఎవరైనా చించి అవతల పడేస్తే రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించద్దు.